యేసు ప్రభువుని చూస్తుంటానండి మిగిలిన ఆకర్షణగా ఉండవు. ఆయన ముఖంలోకి మనం చూస్తున్నప్పుడు ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ శక్తి, ఆ తేజస్సును మనం చూస్తున్నప్పుడు మిగిలినంత చెత్తలాగా ఉండదు మనకు. అసలు నిజం చెప్పాలంటే ఆ లైట్ మీరు చూస్తుంటే మీకేం కనపడదు చెప్పండి? ఇంకేం కనపడదు. నాకేం కనపడదు. అలా చూస్తే ఇంకేం కనపడదు. అవే గ్లార్ కొడుతుంది. చూసారా? యేసయ్యను చూసేవాడికి లోకం కనపడదు. లోకంలోని ఆకర్షణలు అతన్ని లాగవు. ఈ రోజు నుంచి నిజమైన భక్తులుగా జీవిద్దాం, సంపూర్ణమైన క్రైస్తవులుగా జీవిద్దాం. ఇంకా ఎందరో యేసయ్యను ఎరగక పాపపు ఊబిల్లో పడి నిత్య నరకానికి వెళ్లిపోతున్నారు. చిటికేసేటప్పటికి 83 మంది ప్రపంచంలో చనిపోయి, యేసుని ఎరగని వారు చనిపోయి పాతాళంలో పడిపోతున్నారని లెక్కలు కట్టారు. ఆ పాతాళం అపరిమితంగా నోరు తెరుచుకుందంట. ఎంతమంది పడ్డా సరే దానికి అడుగు లేదట. అందులో అనేకులు పోతున్నారు. ఆ పాతాళాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు చేయలేదు. అది సాతానికి దాన్ని అనుసరించే వరకు చేస్తున్నాడు. ఈ రోజున నీవు నరకానికి పోకుండా నిన్ను రక్షణ కలుగు చేయడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, యేసు ప్రభు చెప్తున్నాడు, లోబడనులని వారి వైపు దినమంతయు నా చేతులు